స్థాయి వ్యక్తిని ఎస్పీ గారు ఆయన ఏదో వాళ్ళ కార్యకర్తకి దెబ్బలు తగిలి రక్తం వస్తుంటే ఆయన పరామర్శించడానికి కిందకి దిగుతున్నాం అంటే దిగనేయకుండా అడ్డుకున్నారట. ఏంటి ఇంత దారుణమైన పాలన చేస్తున్నారట వైసీపీ ఆరోపిస్తుంది. వర్మ గారు, మీకు చర్చలో పాల్గొంటున్న పెద్దలకి అందరికి కూడా నమస్కారాలు. మనకి ఒక సామెత ఉంది, మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరము, మా ఇంటికి మీ ఇల్లు కూడా అంతే దూరం. సో గత 19 నుంచి 24 వరకు ఏ వ్యవహార శైలి అయితే నడిపారో ఆనాటి అధికార పార్టీ, ఆనాటి ప్రభుత్వ యంత్రాంగము, ఆనాటి పోలీస్ అధికారులు, నేను ఒకసారి చూశానండి, వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేస్తూ ఉంటే ఒక ఎస్పీ స్థాయి అధికారి, నాకు గుర్తున్నంత వరకు రఘురామరెడ్డి అనే ఒక ఎస్పీ స్థాయి అధికారి జనం మీద పడి అదేదో స్వామి చెప్పినట్టుగా ఎంత దుర్మార్గంగా వ్యవహరించాడు. ఒక ఐపీఎస్ ఆఫీసరు పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేయడం కోసము ఆయన స్వయంగా లాఠీ తీసుకొని ఎంత దుర్మార్గంగా వ్యవహరించాడో మనం అంతా చూసాం. ఆనాటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఆనాటి ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా వ్యవహరించిందో మనం చూసాం. అదేవిధంగా రాజకీయ ప్రత్యర్థుల మీద ఏ విధంగా దౌర్జన్యాలు చూశారో మనం చూసాం. అదేవిధంగా ఒక మాట ఎవరో పట్టాభని ఆయన ఒక వ్యాఖ్య చేశాడని ఆయన ఇంటి మీద వెళ్ళి ధ్వంసం చేసి, పార్టీ కార్యాలయాలను ధ్వంసం చేసి, స్వయంగా ఆనాటి మాజీ ముఖ్యమంత్రి ఇంటి మీదకి వెళ్ళిన సందర్భాలు కూడా మనం చూసాం. కాబట్టి ఈ రోజు గురివంద సామెతను మర్చిపోయి ఈనాటి ప్రతిపక్ష పార్టీ మాట్లాడుతుండడం ఏదైతే ఉందో ప్రజలు నవ్వుకుంటున్నారు. ఆ రోజు అలా జరిగింది కాబట్టి ఈ రోజు కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారని చెప్తున్నారా? వర్మ గారు, నేను జస్టిఫై చేయట్లేదు. కానీ అదే సమయంలో ఈ రోజు ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉంది, ప్రధాన ప్రతిపక్ష పార్టీ రికగ్నైజ్డ్ అపోజిషన్ పార్టీ గుర్తింపు లేకపోవచ్చు. ఆయన మాజీ ముఖ్యమంత్రి, 11 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఆయన అసెంబ్లీకి వెళ్ళాలంటున్నాడు, అది వేరే సంగతి, అది వేరే చర్చ జరగదు. ప్రజలు బాధ్యతగా ఓట్లేసి నువ్వు వెళ్ళి అసెంబ్లీలో మా తరఫున మాట్లాడవయ్యా అంటే నేను అసెంబ్లీలోకి రానని రిజిస్టర్లో సంతకాలు పెట్టేసి వస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఇదే పద్ధతితో నాకైతే అర్థం కావడం లేదు. అది వేరే సబ్జెక్టు. ఆయన ఖచ్చితంగా ఆయన ప్రాణాలు విలువైనవి, ఖచ్చితంగా వారికి సరైన రక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అంటే ఏ రక్షణ ఇవ్వట్లేదు కదండి ఆంజనేయ రెడ్డి గారు, అసలు మీరు రక్షణ ఇవ్వట్లేదట, రోప్ పార్టీలనే పెట్టట్లేదట. మీరు రక్షణ ఇచ్చారండి. రాఫ్తాడ్లో ఏం జరిగింది, ఏం చేశారు? రాఫ్తాడ్లో అక్కడ ఉండే హెలికాప్టర్ మీదనే పడి ధ్వంసం చేశారనే ఒక ఆరోపణలు కూడా వచ్చాయి కదా. అది నిజం అబద్ధం తర్వాత తేలిపోయింది కదా. ఎక్కడిచ్చారు? ఆయన కొంతమంది గంజాయి వాళ్ళని పరిమర్శించడానికి వెళ్ళాడు. రౌడీ షీటర్స్ కూడా ఆయన సమయంలోనే రౌడీ షీట్లు ఓపెన్ చేసిన వాళ్ళు. ఆ తర్వాత ఎవరో విగ్రహానికి ప్రారంభోత్సవానికి వెళ్ళారు. ఆంజనేయ రెడ్డి గారు, మరొక అంశం, జగన్మోహన్ రెడ్డి గారి టూర్ లో గ్యాంగ్ స్టార్స్ తిరుగుతున్నారట. అభిమానుల ముసుగులో ఏదో కుట్ర జరగబోతుందని చాలా ఎక్కువగా ప్రచారం జరుగుతుంది. నేనేమంటున్నా అంటే, నేను ముందే చెప్పాను, ఆయన ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి, ఆయన ప్రాణాలు ఖచ్చితంగా విలువైనవి. ఆయన కూడా ఈ రోజు ఎక్కడికి వెళ్ళినా పెద్ద ఎత్తున జనం వస్తున్నారు. జనం ఆయన నాయకత్వాన్ని కోసం అభిమానులు కూడా వస్తున్నారు. ఖచ్చితంగా వారి ప్రాణాలు విలువైనవి. అది రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. వారి యొక్క సెక్యూరిటీని ఎప్పటికప్పుడు అసెస్ చేసి అవసరం వచ్చిన రక్షణ కల్పించవలసిన అవసరం రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. అదే సమయంలో మాజీ ముఖ్యమంత్రి గారికి స్క్రీన్ మీద నన్ను చూపేయడం లేదు, వారిని చూపిస్తున్న బహుశా నాకంటే అందంగా ఆయన ఉన్నాడని ఆయన ఏమైనా చూపిస్తున్నారా మీరు? మిమ్మల్ని చూస్తున్నాం సార్ మేము. ఎక్కడ చూస్తున్నారు? చాలా స్మార్ట్ గా ఉన్నారు మీరు. మీరు ఆ కళ్ళజోడులో చాలా స్మార్ట్ గా ఉన్నారు. కావస్తే తర్వాత మీరు వీడియో చూడండి. ఎస్ సార్. నేను ఏం చెప్తున్నానంటే, ఖచ్చితంగా వారికి రక్షణ కల్పించాలా. రాష్ట్ర ప్రభుత్వ విషయంలో ఏమైనా అనుమానాలు ఉంటే మాజీ ముఖ్యమంత్రి గారికి నేరుగా కేంద్రానికి ఉత్తరాలు రాయొచ్చు, కేంద్ర హోంశాఖ మంత్రితో అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఆయన యొక్క సెక్యూరిటీ థ్రెట్ ఏ స్థాయిలో ఉందో చెప్పొచ్చు, రక్షణ తీసుకోవచ్చు. ఇందులో ఎవ్వరికి ఎటువంటి అనుమానం లేదు. ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి గారి అంత ప్రాధాన్యత, ప్రతిపక్ష నాయకుడికి కూడా అంతే ప్రాధాన్యత ఉండాలా. అది ఆయన
గుర్తింపు గల ప్రతిపక్ష Okay. పార్టీ Okay. లేదు పక్కన పెడితే ఈజ్ ఎ సీనియర్ పొలిటీషియన్, మాజీ ముఖ్యమంత్రి. Right. కానీ ఆ మాజీ ముఖ్యమంత్రి గారి వ్యవహార శైలి ఏదైతే ఉందో అది ప్రజాస్వామ్యబద్ధంగా లేదు, రెచ్చగొట్టే విధంగా ఉంది. ఆయన మాటలు మనం చూసాం. ఒక విగ్రహం ఓపెనింగ్కి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారంటే ఆయన్ని ఈ టీడీపీ గవర్నమెంట్, కూటమి గవర్నమెంట్ అరెస్ట్ చేసింది కాబట్టి చనిపోయాడు, ఆత్మహత్య చేసుకోవడం అన్నారు. ప్రభుత్వం ఎప్పుడు వచ్చింది, ఆయన ఎప్పుడు చనిపోయారు, ఈ కనీస సమాజం